హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అనే సంస్థ నుంచి 6,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటుగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అక్కడ చాలామంది దీనికి సంబంధించి డౌట్స్ అనేవి అడుగుతున్నారు. అసలు దీనికి అప్లై చేయాలా వద్దా, ఇది నిజమా కాదా నోటిఫికేషన్ అనేది చాలామంది అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 2 రోజుల క్రితమే ఒక వీడియో అనేది తయారు చేశాను. దయచేసి ఒక 5 రోజుల పాటు వెయిట్ చేయండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఈ నోటిఫికేషన్ నిజమా కాదా అనేది నేను మీకు తెలియజేస్తాను, తర్వాత అప్లై చేసుకుందరని నేను 2 రోజుల ముందు వీడియో చేసినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో కొన్ని నేను ఆ నోటిఫికేషన్ నిజం కాకపోవచ్చు అని తెలియజేయడానికి కొన్ని పాయింట్స్ కూడా చెప్పాను. ఏంటి, మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, వీళ్ళు ఈ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అనే సంస్థకు సంబంధించి దీని యొక్క డొమైన్, అంటే వెబ్సైట్ క్రియేట్ చేయడానికి డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డొమైన్ అనేది కేవలం 25 రోజుల ముందు మాత్రమే క్రియేట్ చేశారు అని చెప్పాను. అలాగే ఇంటర్నెట్లో కానీ ఇతర ఎక్కడ చోట్ల కూడా ఈ సంస్థ పేరు అనేది ఇంకెక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది అని చెప్పాను. అలాగే ఇది ఎవరి కింద వర్క్ చేస్తుంది అని వీళ్ళు ఇవ్వడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది అని ఇచ్చారు. అంటే ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుందో వాళ్ళ కింద మేము వర్క్ చేస్తామని వీళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశాను. అక్కడ కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా మనకి లేదు. అలాగే అప్లై లింక్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే స్టార్ట్ అయ్యాయి దానికి సంబంధించి. అలాగే ఫీజు పే చేయడానికి QR కోడ్ అనేది పెట్టారు, అది కూడా ఒకటి. నెక్స్ట్ ఫీజు ఏదో డిస్కౌంట్ పెట్టినట్లు మనకి 299, 399 ఆ విధంగా ఫీజు పెట్టారు. అలాగే క్యాస్ట్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో SC, ST, BC అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ EWC ఈ 4 కేటగిరీలు మాత్రమే ఉంటాయి. బట్ వీళ్ళు ఇక్కడ MOBC అని కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది మనకి ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, మణిపూరు ఇలాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ MOBC అనే క్యాస్ట్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండదు. అలాగే క్వాలిఫికేషన్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్ట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే వీళ్ళు మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఇవంతా కూడా నోటిఫికేషన్లో చాలా తప్పులు ఉన్నాయని నేను మీకు ముందే చెప్పాను. అలాగే వీళ్ళు ఏ సంస్థ కింద అయితే వర్క్ చేస్తామని చెప్పారో దానికి సంబంధించిన లోగో కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 10 అని ఇచ్చారు. వీళ్ళు రిలీజ్ చేసిందే ఫిబ్రవరిలో, అదే 10 నోటిఫికేషన్లు ఇంతకు ముందే 9 నోటిఫికేషన్లు రిలీజ్ చేసినట్లు ఇక్కడ చెప్పుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చాలా తప్పులు ఉన్నాయి నోటిఫికేషన్లో. కాబట్టి దయచేసి ఒక 4 రోజుల పాటు వెయిట్ చేయండి, నాకు టైం ఇవ్వండి, ఇది నిజమా కదా తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఒకవేళ నిజమైతే తర్వాత అప్లై చేసుకుందరు, ఒకవేళ ఫేక్ అయితే మీరు డేటాని, అమౌంట్ని, అలాగే మీ యొక్క భద్రత ఏదైతే ఉంటుందో, మీ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, అలాగే సమయం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా వృధా చేసుకుంటారు. దయచేసి 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్పాను. ఈలోపే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేశారు. ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారు అంటే కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏం మెన్షన్ చేశారంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ పేరిట నిన్న ఓ ప్రముఖ దినపత్రికలో, నేను కూడా ఈ నోటిఫికేషన్ ఇంతకు ముందు చెప్పాను కదా, అందులో కూడా నేను ఫేక్ అనే మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఆ దినపత్రిక ఏదైతే ఉందో ఆ దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి నిరుద్యోగులు అందరినీ అప్రమత్తం చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ వార్తను వెలువరిస్తుంది. అంటే ఈ నోటిఫికేషన్ నిజమా కాదా అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పేరిట ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల నుంచి దాదాపు 6,881 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రతి దరఖాస్తుకు ₹399 చెల్లించాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులైన యువతను ఆకర్షించడానికి మాత్రమే ఇది జారీ చేశారు, కానీ మాకున్న సమాచారం మేరకు అలాంటి సంస్థ కానీ అలాంటి విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, ఇది నిరుద్యోగులకు టోకరా వేసే సంస్థని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను చూసి నిరుద్యోగులు ఎవరు కూడా మోసపోవద్దని తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నామని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్గా ఈ నోటీస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెలువడం జరిగిందన్నమాట. సో నేను మీకు చెప్పాను కదా, దయచేసి 4 రోజులు వెయిట్ చేయండి, ఎవరో ఒకరు అధికారిక ప్రకటన ఇస్తారు. యాక్చువల్గా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఈ నోటిఫికేషన్ వీళ్ళు సర్క్యులేషన్ చేస్తున్నారు కాబట్టి మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రెస్పాండ్ అవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణలో కూడా ఈ నోటిఫికేషన్కి ఎవరు కూడా ఇప్పుడు అప్లై చేయొద్దండి, ఈ నోటిఫికేషన్ స్కిప్ చేయండి. త్వరలోనే ఈ వెబ్సైట్ పైన
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు. అలాగే మన ఫీజు కూడా ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసి ఫీజులు ఎవరైనా ఇంతకుముందే ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే వాళ్ళ యొక్క ఫీజులు కూడా రిఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడవద్దండి. మా డేటా దొంగలించారు లేదా మా డేటా మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేశామని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఏమీ చేయలేరు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి అయినా డైలీ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే జెన్యూన్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఆల్రెడీ ఒకసారి కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ నియర్లీ నేను ఇంతకుముందు ఈ నోటిఫికేషన్ ఇది ఫేకా రియలా అని చెప్పి నేను ఇంతకుముందు వీడియో చేశానని చెప్పాను కదా 2 days బ్యాక్. సో దాన్ని నియర్లీ 30,000కు పైగా మంది చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్లై చేయాలా వద్దని చెప్పాను కాబట్టి వాళ్ళందరూ వెయిట్ చేశారు. వాళ్ళ యొక్క డబ్బుని అలాగే వాళ్ళ యొక్క టైంని మరియు ఏదైతే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా సేఫ్గా పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. సో కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటే దయచేసి మీరు అప్లై చేయవద్దండి. అనవసరంగా డబ్బును పోగొట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకే ఇది మెయిన్గా వీళ్ళకే నోటిఫికేషన్ ఇచ్చినట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ వెబ్సైట్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ కూడా డిలీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఎవరైనా దీనికి సంబంధించి ఫీజు కట్టి ఉంటే రిఫండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలామందికి ఇప్పుడు చాలామందికి తెలియదు ఇది ఫేక్ అని. ఇలాగే సర్క్యులేషన్ అవుతూ ఉంటే ఎవరో ఒకరు అప్లై చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటారన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.